గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం. ఫ్లైట్లో గుజరాత్ మాజీ సీఎం మృతి. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం. మోడీ ఇలాఖాలో మురుగున మృత్యు ఘోష. 242 మంది స్పాట్ డెడ్. 9 నిమిషాల్లో అంతా జరిగిపోయింది. ప్రమాదాన్ని ముందే పైలట్స్ పసిగట్టారా? పైలట్ కి అసలు ఫ్లైట్ నడిపిన అనుభవముందా? ఫ్లైట్లో గుజరాత్ మాజీ సీఎం సైతం మృతి. ఇండియాకు గుడ్ బై చెప్పి డెడ్ కి వెల్కమ్ చెప్పిన బ్రిటిష్ పౌరులు. బ్లాక్ బాక్స్ దొరికిందా? అందులో ఏముంది? గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మేఘాని ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కూలింది. ఈ ప్రమాదంలో యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. విమానంలో చాలా మంది ప్రయాణికులున్నారని, వాళ్ళందరూ కూడా మృతి చెందినట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. టేకాఫ్ కాగానే విమానం కుప్పకూలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు మృతులను వెలికితీసే పనిలో పడ్డారు. కాగా ఈ ఘటనలో ప్రయాణికులందరూ కూడా గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయారు. దీంతో ఎవరు మరణించారని గుర్తించడం పెను సవాల్గా మారింది. ఇక వివరాల్లోకి వెళితే, ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం రన్వే 23 నుండి బయలుదేరింది. మధ్యాహ్నం 1:30 విమానం నేల మీదే ఉంది. మధ్యాహ్నం 1:34 విమానం రన్వే వైపు వెళ్తోంది. అదే సమయంలో విమానం వేగం 10 knots గా ఉంది. సరిగ్గా మధ్యాహ్నం 1:38 విమానం టేకాఫ్ అయింది. అప్పుడు విమానం 174 knots వేగంతో 625 అడుగుల ఎత్తులోకి చేరింది. చివరిగా విమానం సిగ్నల్స్ రన్వే అంచుకు వెళ్లినట్లు డేటా చూపిస్తోంది. విమానం 625 అడుగులు అలాగే 190 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు చివరి ట్రాకింగ్ పాయింట్ చూపిస్తోంది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ తో విమానం సిగ్నల్స్ కట్ అయ్యాయి. ఇక 9 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది. అంటే టేకాఫ్ అయిన 9 నిమిషాల్లోనే ఫ్లైట్ కుప్పకూలిపోయింది. టేకాఫ్ అయిన వెంటనే 625 అడుగుల ఎత్తులో ఉన్న విమానం 174 knots వేగంతో 625 అడుగుల ఎత్తు నుంచి ఎయిర్పోర్టు సరిహద్దు గోడ సమీపంలో జనావాసాల్లో కుప్పకూలిపోయింది. అలా కూలిన విమానం నేరుగా బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడి పేలిపోయింది. ఆ సమయంలో ఫ్లైట్లో దాదాపు 163,000 లీటర్ల ఫ్యూల్ ఉందని రాడార్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. దీంతో 2 అంతస్తుల వరకు మంటలు ఎగిసిపడ్డాయి. ఇక విమానం పడిపోగానే బిల్డింగ్ స్లాబ్ కుప్పకూలిపోయింది. ఫ్లైట్ టైర్లు, శకలాలు బిల్డింగ్ లోపల కనిపిస్తున్నాయి. ఆ సమయంలో మెడికోలు లంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్యాంటీన్ లోపల భోజనం, మిగిలి ఉన్న ప్లేట్లు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది మెడికోలు చనిపోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఎయిర్ ఇండియా విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 232 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సభ్యులున్నారు. మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. వీళ్లతో పాటు విమానంలో 53 మంది బ్రిటిష్ పౌరులు కూడా ఉన్నారు. వీరిలో 2 శిశువులు, 12 మంది పిల్లలు ఉన్నారు.
ఈ ప్రమాదంలో 242 మంది దుర్మరణం చెందారు. దేశ చరిత్రలో ఇదే ఘోరమైన ప్రమాదంగా రికార్డయింది. విమానాశ్రయం పరిసర గోడను ఢీకొని రహాషీ ప్రాంతంలోని ఐజీబీ గ్రౌండ్ సమీపంలో కుప్పకూలింది. ఘటనా స్థలం నుంచి దట్టమైన పొగలు ఆకాశంలో కనిపించాయి. ప్రమాదంలో అనేక ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. విమానంలోని చాలా భాగాలు కూలిపోయాయి. పూర్తిగా తీవ్రంగా దెబ్బతింది. విమానం ఢీకొన్న భవనం కూడా భారీగా ధ్వంసమయ్యింది. విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న సివిల్ హాస్పిటల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. గాయపడిన వారికి తక్షణ సంరక్షణ అందేలా వైద్యుల సేవలను రద్దు చేశారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పైలట్. ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటున్న సమయంలోనే ప్రమాదాన్ని పసిగట్టారు పైలట్లు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం ఇచ్చారు. మేడే కాల్ చేశారు. అత్యంత తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో మాత్రమే పైలట్లు ఈ కాల్ చేస్తారు. ఐ నీడ్ హెల్ప్ అంటూ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. ఇక అదే చివరిది. ఆ తర్వాత విమానంతో ఏటీసీకి సంబంధాలు తెగిపోయాయి. ఏటీసీ పదే పదే సమాచారాన్ని పంపించినప్పటికీ కాక్పిట్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆ వెంటనే భారీ శబ్దం రావడం, మంటలు చెలరేగడం, దట్టమైన పొగ వెలువట్టంతో ఎయిర్పోర్ట్ అధికారులను ఆందోళనకు గురిచేసింది. పైలట్ కి 8200 గంటలు నడిపిన అనుభవం. అహ్మదాబాద్ లో నేలకూలిన విమానాన్ని కెప్టెన్ సుమిత్ సబర్వాల్ నడిపినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఆయనకు ఫ్లైట్ నడపడంలో దాదాపు 8200 గంటల పాటు అనుభవం ఉంది. కో పైలట్ 1100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ఏటీసీ ప్రకారం మధ్యాహ్నం 1:39 విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయింది. వెంటనే ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వెళ్ళింది. ఆ తర్వాత ఏటీసీ సంప్రదించినా విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక అప్పటికే విమానం కుప్పకూలి జరగరాని ప్రమాదం జరిగిపోయింది. ఫ్లైట్ లో గుజరాత్ మాజీ సీఎం మృతి. ఈ ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. తొలుత ఈ విమానంలో ప్రయాణిస్తున్న లిస్టులో ఆయన పేరు ఉండటంతో ఆయన కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్టు బయటపడింది. ఆ తర్వాత ఆయన ప్రయాణిస్తున్న ఫ్లైట్ లో ఒక మహిళ సెల్ఫీ ఫోటో బయటకొచ్చింది. దీంతో మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఆ ఫ్లైట్ లోనే ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. ఇక దురదృష్టవశాత్తు ఆయన కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. కాగా విజయ్ రూపానీ ఆగస్టు 2016 నుండి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2022 రాష్ట్ర ఎన్నికలకు ముందు ఆయన రాజీనామా చేశారు. విమాన ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఇవే. విమాన ప్రమాదాలకు మానవ పొరపాట్లు, సాంకేతిక లోపాలు, వాతావరణం, ఏటీసీ సమస్యలు ప్రధాన కారణాలు. పైలట్లు లేదా సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ లోపాలు, నావిగేషన్ సమస్యల వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. నిర్వహణ లోపం వల్ల ఫ్లైట్లోని యంత్రాలు మొరాయించడము ఓ కారణం. పక్షులు ఢీకొనడం, విమానం భాగాలు విరిగిపోవడం కూడా ప్రమాదానికి కారణమవుతాయి. తాజా అహ్మదాబాద్ ఘటన ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై ఖచ్చితమైన సమాచారం తెలియాలంటే ఫ్లైట్లోని బ్లాక్ బాక్స్ దొరికితేనే ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలుస్తుంది. గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం. ఫ్లైట్ లో గుజరాత్ మాజీ సీఎం మృతి.